మీడియా మిత్రులకి కూటమి నాయకులకి అందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందుగా నిన్న జరిగినటువంటి ఎంపీపీ ఎన్నికల్లో మా సోదర సమానమైనటువంటి బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి ఉక్కెర అంజమ్మ గారు ఎంపీపీగా ఎన్నికైనందుకు కూటమి పార్టీ తరఫున మా జనసేన పార్టీ తరఫున మా గౌరవ శాసనసభ్యులు శ్రీ ఎర్రపనేని శ్రీనివాసరావు గారి తరఫున మా అందరి తరఫున ముందుగా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఏదైతే ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ గుడిదల పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా యువ నాయకులు నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశాంత వాతావరణంలో ఈరోజు అనేక కార్యక్రమాల అభివృద్ధితో పాటు సంక్షేమంతో ముందుకెళ్తున్నటువంటి ఈ యొక్క పరిస్థితుల్లో ఏదైతే గురిజాల నియోజకవర్గంలో మా శాసనసభ్యులు శ్రీ ఎర్రపనేని శ్రీనివాసరావు గారు అన్ని కులాలకు అన్ని మతాలకు ప్రాధాన్యతనిస్తూ అంతేకాకుండా ముఖ్యంగా మా నియోజకవర్గంలో బీసీ పక్షపాతిగా బీసీలంటే వెనకబడిన కులాలు కాదు వెన్నెముకలా భావించేటువంటి వ్యక్తి మా గౌరవనీయులు శాసనసభ్యులు శ్రీ ఎర్రపనేని శ్రీనివాసరావు గారు. దానికి ముఖ్య ఉదాహరణే ఈనాడు ఈ వేదిక మీద ఉన్నటువంటి బీసీ నాయకులందరూ కూడా మండల అధ్యక్షులుగా గాను మార్కెట్ యార్డ్ చైర్మన్లుగా గాను అదేవిధంగా డైరెక్టర్లుగా గాను అనేక పదవుల్లో వారందరినీ కూడా బీసీ సోదరులందరినీ కూడా ముందు వరుసలో నిలబెట్టినటువంటి ఘనత శ్రీ ఎర్రపనేని శ్రీనివాసరావు గారికి దక్కిందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా గురిజాల నియోజకవర్గం మాచవరం మండలంలో నిన్న జరిగినటువంటి ఎంపీపీ ఎన్నికల్లో ఒక ప్రజాస్వామ్యబద్ధంగా జరిగినటువంటి ఎన్నికల్లో 11 ఓట్లకు గాను 6 ఓట్లు ఎంపీపీ ఓట్లు అంజమ్మ గారికి, అదేవిధంగా వైసీపీ పార్టీకి 4 ఓట్లు, అదేవిధంగా నోటాకు కూడా 1 ఓటు. దీన్ని బట్టి మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు ప్రజాస్వామ్యం ఈరోజు ప్రశాంత వాతావరణం ఏ విధంగా ఉందో, ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఏ విధంగా ముందుకెళ్తుందో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. నిన్ననే కాసు మహేష్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ విన్నాను, కొన్ని మాటలు విన్నాను. ఏదో సిఐ గారు గంజాయి బెదిరించి వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి ఏదో రాజారెడ్డి రాజ్యాంగం వాళ్ళు చేసినట్టుగా మేము కూడా చేసామన్నట్టుగా వాడు మాట్లాడినట్టు మాటలు వింటుంటే నిజంగా దయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉందయ్యా మహేష్ రెడ్డి గారు. ఒక్కసారి 2019లో మీరు చేసినటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో, మీరు చేసిన విధంగా నిజంగా రాజారెడ్డి రాజ్యాంగమే మేము చేయదలుచుకుంటే ఈనాడు ఈరోజు ఈ నియోజకవర్గం ఇంత ప్రశాంతంగా ఇంత ప్రజాస్వామ్యబద్ధంగా ఉండేది కాదు. ప్రజాస్వామికంగా జరిగినటువంటి ఎన్నికల్లో 2 ఓట్ల తేడాతో గెలుపొందినటువంటి మా అంజమ్మ గారు ఎన్నిక ఈరోజు నిజంగా ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిందని చెప్పేసి మరొక్కసారి తెలియజేసుకుంటూ, మీలా రాజకీయం చేయాలనుకుంటే, మీలా రాజారెడ్డి రాజ్యాంగాన్ని మేము అమలు పరచాలనుకుంటే ఈరోజు ఒక్క సీట్ అయినా సరే మీ పార్టీకి వచ్చేదా అని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై జనసేన.